ఈ కళ అనే దాన్ని ప్రోగ్రామింగ్ చేసింది ఎవరు? దేవుడు. ఆయన ప్రోగ్రామ్ అది, మానవుడి చేతిలో లేదది. అందుకే శాస్త్రవేత్తలు ఎప్పటికీ పరిశోధన చేస్తున్నారు. స్టిల్ ఎప్పటికీ కళల మీద పరిశోధనలు జరుగుతున్నాయి. అంటే ఇంకా ఒక కొలిక్కి రాలేదు, ఇంకా అంతు చిక్కలేదు. ఏంటబ్బా దీన్ని ఎలా ఛేదించాలి, ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? కళల రహస్యాలు ఇంకా అంతు చిక్కలేదు. కానీ ఒక్కటి మాత్రం మనకు అర్థమవుతోంది, దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకోవడానికి. ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఎలా మాట్లాడతాడు? తనను తెలుసుకున్నట్లు ఎలా మాట్లాడేవాడట ఆయన? పితరులతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడేవాట? కళల ద్వారా. ఆ మాట వ్రాయబడింది అక్కడ చూడండి. నేను యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గొడభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను. ఈయన స్పెషల్ అంటున్నాడు అక్కడ. ఎవరిని? మోషేని. ఈయన స్పెషలు. కానీ ఇప్పటివరకు ఉన్న ప్రవక్తలతో నేను ఎలా మాట్లాడేవాడిని అంటే కలలో మాట్లాడేవాడిని. హీ వాజ్ ద స్పెషల్ పర్సన్ టు మీ అని దేవుడు అక్కడ ఆ మిరియాముకి, అహరోనికి చెప్తున్నాడు. అంటే మీరు ఆయన చులకనగా చూడకండి, మా తమ్ముడే కదా అని.